ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్టుంది ఓఆర్ఆర్ నిర్వహణ తీరు. ఓఆర్ఆర్ టోల్ వసూలును ప్రైవేట్ సంస్థకు అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహణ మాత్రం హెచ్ఎండిఏకు కట్టబెట్టింది. దీంతో వన్ వే ట్రాఫిక్ లాగా ఓఆర్ఆర్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ టోల్ వసూలు చేస్తూ కోట్ల ఆదాయాన్ని మాత్రం లీజ్ తీసుకున్న ప్రైవేట్ సంస్థ ఐఆర్బీ పొందుతుంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేసేందుకు లీజు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా ఆదాయం మాత్రమే తమదని, నిర్వహణ మాత్రం తమది కాదని అంటుంది. ఓఆర్ఆర్పై పచ్చదనం నిర్వహణ, ఇతర మరమ్మతులు, విద్యుత్ దీపాల నిర్వహణ భారమంతా హెచ్ఎండిపై తోసేసింది. హెచ్ఎండిఏలో భాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఐఆర్బీకి లీజుకి ఇచ్చే సమయంలోనే నిర్వహణ బాధ్యతలు కూడా వారికి అప్పగించాల్సిందని, కానీ ఇప్పుడు ఔటర్ నుంచి తమకు పైసా ఆదాయం రాకుండా నిర్వహణ తడిసి మోపుడవుతుందని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాల నిర్వహణకే కోట్లలో బిల్లులు చెల్లించాల్సి వస్తుందన్నది. ఇక పచ్చదనం కోసం ఇతర మరమ్మతులకు మరింత కలిపితే ఏడాదికి దాదాపు 200 కోట్లకు పైనే ఖర్చు వస్తుందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఓఆర్ఆర్ను ప్రైవేట్కు అప్పగించాలని ఏకంగా 30 సంవత్సరాల లీజు కోసం 7,380 కోట్లకు వారికి కట్టబెట్టారు. కానీ ఓఆర్ నిర్వహణ భారాన్ని సదరు కంపెనీకి అప్పగించకుండా ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై టోల్ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. టోల్ వసూలు ద్వారా గత సంవత్సరం నవంబర్ నెలలో 55.6 కోట్ల ఆదాయాన్ని పొందిన ఆ సంస్థ డిసెంబర్లో 62.7 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఒక్కో నెలలో 7 కోట్లు అధికంగా రావడంతో అధికారులు సైతం విస్మయం చెందారు. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పలు జాతీయ రహదారులను కలుపుతుంది. ఓఆర్ఆర్ పైకి ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఎక్స్చేంజ్ జంక్షన్లు ఉన్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి అంతా ఓఆర్ఆర్ చుట్టూనే ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. రోజుకు ఔటర్పై 1.40 నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతానికి నెలకు 60 కోట్ల ఆదాయాన్ని పొందుతున్న సదరు సంస్థ ఇటీవల టోల్గేట్ ఛార్జీలను పెంచింది. దీంతో మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్లో చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యతలు హెచ్ఎండిఏపై పడింది. ముఖ్యంగా భద్రత, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతులు, ఔటర్పై పచ్చదనం నిర్వహించాల్సిన బాధ్యతలను హెచ్జీసీ పరిధిలో ఉంది. కానీ లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కేవలం టోల్ వసూలు చేసుకోవడంపైనే దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం ఔటర్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. తక్కువ మొత్తానికి లీజుకి ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా అప్పటి ప్రభుత్వం లీజుకి ఇవ్వడానికి మొగ్గు చూపి వారికి అప్పగించింది. కానీ ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు తమపై పడడంతో అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.